ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 38వ అధ్యాయం. కలకత్తాలో భక్తులతో. ప్రథమ పరిచ్ఛేదం. బలరాం ఇంట్లో నరేంద్రుడు, గిరీశ్, లాటు, నారాయణ్ ప్రభృతులతో. బుధవారం మార్చి 11, 1884. నేడు దక్షిణేశ్వరం నుండి శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరాం బోసు ఇంటికి విచ్చేశారు. వారి ఇంట్లో శ్రీ జగన్నాథస్వామి అన్నప్రసాదం ఆరగించారు. బలరాం బోసుది జమీందారీ కుటుంబం. అతడి కుటుంబంలోని వారందరూ భక్తి తత్పరులు, పుణ్యాత్ములు. వారి ఇంట్లో శ్రీ జగన్నాథస్వామికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. వారు పరమనిష్టతో స్వామిని సేవిస్తూ ఉంటారు. వారి ఇంటి భోజనం చాలా పవిత్రమైనదని శ్రీరామకృష్ణులు తరచూ చెబుతూ ఉంటారు. ఓ బలరామా, నిజంగానే నువ్వు ధన్యుడువు సుమా. నీ గృహం నేడు శ్రీరామకృష్ణుల ప్రధాన కార్యక్షేత్రమై ఒప్పారుతుంది. అది ఎన్ని నోముల ఫలమో కదా. శ్రీవాసుని గృహంలో గౌరాంగ మహాప్రభువులు శ్రీకృష్ణ ప్రేమను పంచి పెట్టడానికి వేయించేసిన రీతిలోనే శ్రీరామకృష్ణుని గృహాన్ని పావనం చేశారు. నూతన భక్తులు ఎంతోమంది ఆయన పట్ల ఆకర్షితులై నీ గృహానికి వచ్చారు. భక్తుల సాంగత్యంలో ఆయన ఈ భవనంలో ఎన్నోసార్లు మహదానందంతో గానం చేశారు, నృత్యం చేశారు. నీ భాగ్యం ఏమని కొనియాడగలం. శ్రీరామకృష్ణులు తమ అంతరంగ భక్తులను చూడటానికి ఎంతగానో ఆరాటపడేవారు. దక్షిణేశ్వర కాళీ ఆలయంలో కూర్చుని విలపిస్తూ ఉండేవారు. కంటిపై కునుకు ఉండేది కాదు. జగన్మాతతో ఇలా మొరపెట్టుకునేవారు. అమ్మ, అతడు భక్తి తత్పరుడు. నువ్వు అతన్ని ఆకర్షించి వెయ్యి. అమ్మ, అతన్ని ఇక్కడకు తీసుకురా. ఒకవేళ అతడు ఇక్కడకు రాలేని పక్షంలో నన్నే అక్కడకు తోడ్కొనిపో. నేను అతన్ని చూసి వస్తాను. ఈ ఉద్దేశంతోనే శ్రీరామకృష్ణులు బలరాం ఇంటికి తరచూ వెళ్తూ ఉంటారు. నిష్కపటులు, పవిత్ర హృదయులు, కామినీ కాంచనాల పట్ల అనాసక్తులు అయిన బాలురను చూడాలన్నదే ఆయన రాకలోని ఆంతర్యం. ఈ బాలభక్తులను సాదరంగా ఆహ్వానించి భోజనాలు పెడుతూ ఉండమని ఆయన తరచూ బలరాంకు చెబుతూ ఉంటారు. శ్రీరామకృష్ణులు బలరాం ఇంటికి రాగానే ఈ బాలురను రావిస్తారు. ఆయన బలరాంతో ఇలా అంటారు. నరేంద్రుడు, రాఖాల్, భవనాథ్ తదితర బాలురు సామాన్యులు కారు. వారు సాక్షాత్తు భగవదంశతో జన్మించిన వారు. వీరికి తినిపించితే శ్రీమన్నారాయణునికే భోజనం పెట్టినంత ఫలం. ఇది నీకు ఎంతో మేలు వనగూరుస్తుంది. ఇంకా భక్తులతో ఇలా అంటారు. ఇది శ్రీ జగన్నాథుని ప్రసాదం. పరిశుద్ధమైన అన్నం. మొహమాటం లేకుండా భుజించండి. గిరీష్ చంద్ర ఘోష్ తొలిసారి శ్రీరామకృష్ణులతో సంభాషించింది ఈ ఇంట్లోనే. శ్రీరామకృష్ణులు జగన్నాథస్వామి రథయాత్ర నాడు రథాన్ని లాగుతూ కీర్తనానందంలో ఉన్మత్తులైంది ఇక్కడే. ఆయన తన ప్రేమ దర్బారులో భక్తులకు అపరిమిత దివ్యానందాన్ని పంచిపెట్టింది ఇక్కడే. స్కూలు నుండి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన మా బలరాం ఇంటికి సమీపంలో ఉన్న ఒక విద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. శ్రీరామకృష్ణులు 10 గంటలకు బలరాం ఇంటికి విచ్చేస్తారని అతడు విన్నాడు. అందుకని మధ్యాహ్నం అతడు బడిలో కాస్త తీరిక చేసుకుని బలరాం ఇంటికి వచ్చాడు. అప్పటికి శ్రీరామకృష్ణుల భోజనం ముగించి ఇంటి అతిథుల గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్య మధ్యలో కొద్దిగా మసాలా దినుసులు నోట్లో వేసుకుంటున్నారు. ఆయన చుట్టూ బాలభక్తులు కూర్చొని ఉన్నారు. మా వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు మాతో ఆప్యాయంగా, నువ్వు ఎలా వచ్చావు? స్కూల్ లేదా? మా స్కూలు నుండే వస్తున్నానండి. ప్రస్తుతం అక్కడ చెప్పుకోదగ్గ పని అంటూ ఏమీ లేదు. ఒక భక్తుడు, ఏమండోయ్, మా స్కూలు నుండి పారిపోయి వస్తున్నారు. అందరూ నవ్వారు. మా తనలో ఇలా అనుకున్నాడు. ఆహా, నన్ను ఏదో అజ్ఞాత శక్తి ఈడ్చుకొని వచ్చేసింది. శ్రీరామకృష్ణులు ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించారు. కాసేపటి తర్వాత మాను దగ్గరకు పిలిచి అనేక విషయాల గురించి మాట్లాడసాగారు. పిదప ఇలా అన్నారు. నా చొక్కా తువ్వాలు పిండి ఆరవై. మళ్ళీ ఇలా అన్నారు. నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. కాస్త నెమ్మదిగా ఒత్తబోయి. మాకు సేవ చేయటం ఎలాగో తెలియదాయే. అందుకే శ్రీరామకృష్ణులు సేవ చేయడం ఎలాగో అతడికి నేర్పిస్తున్నారు. మా ఎంతో వినయంతో ఆయన పాదాలను ఒత్తసాగాడు. మాటల నడుమ శ్రీరామకృష్ణులు ఉపదేశాలు ఇస్తున్నారు. శ్రీరామకృష్ణుల త్యాగనిరతి, చిన్న నరేంద్రుని గురించి సంభాషణ. శ్రీరామకృష్ణులు మాతో ఈ మధ్య ఎన్నో రోజులుగా నేను లోహ వస్తువును దేనిని స్పృశించలేకపోతున్నాను. నాకు ఎందుకు ఇలా అవుతోందో కాస్త చెప్పు. ఒకసారి పాత్రనొకదానిని తాకాను, అంతే.
తేలికుట్టినట్లు ఒకటే బాధ. బహిర్భూమికి పోతున్నప్పుడు చెంబును ఎలాగైనా వాడవలసిందే కదా. అందుకని చేతిని తువ్వాలుతో కప్పి చెంబు పట్టుకొని చూద్దాము అనుకున్నాను. కానీ ఆ విధంగా చెంబును తాకానో లేదో మళ్ళీ తేలికుట్టినట్టు అదే బాధ. అది భరించరాని నొప్పి అనుకో. చివరకు అమ్మను ఇలా ప్రార్థించాను. అమ్మ, మళ్ళీ ఇటువంటి పనులు చెయ్యను, ఈసారికి క్షమించు. అవును, చిన్న నరేంద్రుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు కదా, ఆ విషయమై ఇంట్లో వారు అతన్ని ఏమైనా అంటారా? అతడి హృదయం ఎంతో పవిత్రమైంది. అతడికి స్త్రీ సుఖం అంటే ఏమిటో కూడా తెలియదు. అవునండి, ఆధారం పెద్దది. శ్రీరామకృష్ణులు: అవును, భగవద్ విషయాలు ఒక్కమారు వింటే చాలు, జ్ఞాపకం ఉండిపోతాయి అంటాడతడు. చిన్నప్పుడు నాకు భగవంతుడు దర్శనం ఇవ్వటం లేదే అంటూ విలపించేవాడట. ఈ విధంగా చిన్న నరేంద్రుడి గురించి సంభాషణ సాగుతూ ఉండగా అక్కడ ఉన్న భక్తులలో ఒకరు మాతో, అయ్యా, మీరు స్కూలుకు వెళ్ళరా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు: సమయం ఎంత? భక్తుడు: 10 నిమిషాలు తక్కువ 1 గంట. శ్రీరామకృష్ణులు మాతో: నువ్వు ఇక బయలుదేరటం మంచిది. అసలే పని వదిలిపెట్టి వచ్చావాయే. లాటూతో రాఖాల్ ఎక్కడా? లాటు: అతడు వెళ్ళిపోయాడండి. శ్రీరామకృష్ణులు: నన్ను చూడకుండానే వెళ్ళిపోయాడా? ద్వితీయ పరిచ్ఛేదం. భక్తులతో శ్రీరామకృష్ణులు అవతార తత్వం. సాయంకాలం స్కూలు వదలగానే బలరాం ఇంటికి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఆనందమయులై ముందు గదిలో భక్తులతో కూర్చొని ఉన్నారు. ఆయనతో పాటు భక్తులు కూడా ఆనందంలో ఓలలాడుతున్నారు. వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. అతన్ని దగ్గరగా వచ్చి కూర్చోమని ఆయన సైగ చేశారు. గిరీష్ ఘోష్, సురేష్ మిత్ర, బలరాం, లాటు, చునీలాల్ తదితర భక్తులు అక్కడ కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, నువ్వు ఒకసారి నరేంద్రుడితో వాదించి చూడు, అతడు ఏం మాట్లాడతాడో గమనించు. గిరీష్ నవ్వుతూ, నరేంద్రుడు భగవంతుడు అనంతుడు అంటాడు. కాబట్టి మనం ఈ ప్రపంచంలో చూస్తున్నటువంటి, వినేటువంటి వస్తువులను భగవదంశలుగా పేర్కొనరాదని వాదిస్తాడు. ఎందుకంటే అనంతుడికి అంశలు ఏమిటి? అది సాధ్యం కాదు. శ్రీరామకృష్ణులు: భగవంతుడు అనంతుడే కావచ్చు, అపార మహిమాన్వితుడే కావచ్చు, కానీ ఆయన తలుచుకుంటే ఆయనలోని సారపదార్థం మానవుని ద్వారా వ్యక్తం అవగలదు, అవుతుంది కూడా. భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడు అనే విషయాన్ని సాదృశ్యాల ద్వారా వివరించలేం. అందుకు ప్రత్యక్షానుభవం కావాలి. ఉపమానాల ద్వారా కొద్ది కొద్దిగా సూచనప్రాయంగా మాత్రమే తెలుసుకోగలం. ఆవు శరీరంలో దాని కొమ్మునో కాలినో లేక దాని తోకనో దేనిని తాకినా అది ఆవును తాకినట్లే అవుతుంది కదా. కానీ మనకు సంబంధించినంత వరకు ఆవులోని సారపదార్థం పాలు మాత్రమే. ఆ పాలు ఆవు పొదుగు నుండి లభిస్తుంది. అదేవిధంగా లోకులకు ప్రేమభక్తిని నేర్పించాలి అనే ఉద్దేశంతో భగవంతుడు మానవదేహాన్ని ధరించి మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు. గిరీష్: భగవంతుడు అనంతుడు, ఆయన్ను మనం సంపూర్ణంగా తెలుసుకోగలమా ఏమిటి అంటూ ఉంటాడు నరేంద్రుడు. భగవంతుడు అవతారం. శ్రీరామకృష్ణులు గిరీష్తో, భగవంతుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవడం ఎవరితరం? ఆయనలోని అధికాంశాన్ని తెలుసుకోలేం, అల్పాంశాన్ని కూడా తెలుసుకోలేం. ఆయన్ను పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఆయన్ను సాక్షాత్కరించుకుంటే చాలు, పని జరిగిపోతుంది. భగవదవతారాన్ని చూసినట్లయితే భగవంతుణ్ణి చూసినట్లే. ఎవరైనా వ్యక్తి గంగానది వద్దకు వెళ్ళి గంగాజలాన్ని స్పృశించాడు అనుకుందాం. అలా స్పృశించిన పిదప ఆ వ్యక్తి, అవును, నేను గంగాజలాన్ని దర్శించాను, స్పృశించాను అంటాడు. అంతేకాని అతడు గంగానదిని హరిద్వార్ నుండి గంగాసాగర్, గంగానది సముద్రంలో కలిసే చోటు బెంగాల్లో ఉన్నది వరకు చేతులతో స్పృశించాల్సిన అవసరం లేదు కదా. అందరూ నవ్వారు. నీ పాదాలను తాకితే నిన్ను తాకినట్లే కదా. నవ్వులు. సముద్రం వద్దకు వెళ్ళి ఒకంత జలాన్ని స్పృశించినట్లయితే అది సముద్రాన్ని స్పృశించినట్లే అవుతుంది. అగ్నితత్వం అన్ని చోట్ల ఉంది, కానీ కట్టెలో అధికంగా ఉంటుంది. గిరీష్ నవ్వుతూ, అదే, ఆ అగ్ని లభించే చోటే నాకు కావలసింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అగ్నితత్వం కట్టెలో అధికంగా ఉంటుంది. భగవత్తత్వం గురించి వెదకాలి అనుకుంటే మనిషిలో వెతుకు. మనిషిలో ఆయన అభివ్యక్తీకరణ అధికం. ఎవరిలో అయితే ఊర్జిత భక్తి ప్రస్ఫుటంగా అగుపిస్తుందో, ప్రేమభక్తి పొంగి పొరలుతుందో,
పొర్లుతూ ఉంటుందో, ఎవరైతే భగవంతుని కోసం పిచ్చివాడే అవుతాడో, ఆయన ప్రేమలో మతిల్లిపోతాడో అతడిలో భగవంతుడు అవతరించాడని నిశ్చయంగా తెలుసుకో. మా వంక చూస్తూ, భగవంతుడు అన్నింటిలోనూ ఉన్నాడన్నది నిజమే, కానీ ఆయన శక్తి కొన్ని చోట్ల అధికంగాను మరికొన్ని చోట్ల స్వల్పంగాను వ్యక్తీకృతమై ఉంటుంది. అదే శక్తి ఒక్కోసారి పూర్ణభావంలో ఉంటుంది, అనగా అవతార పురుషుల్లో. అవతార పురుషుడు శక్తికి చెందినవాడే, అంటే శక్తియే అవతార పురుషుడిగా జన్మిస్తుంది. గిరీష్, నరేంద్రుడు భగవంతుడు అవాంగ్మానస గోచరుడు అని అంటాడు శ్రీరామకృష్ణులు. అది కాదు, భగవంతుడు ఈ మనస్సుకు అగోచరం అన్నమాట నిజమే, కానీ శుద్ధ మానసానికి ఆయన గోచరుడే. ఆయన ఈ బుద్ధికి అగోచరుడు, కానీ శుద్ధ బుద్ధికి గోచరుడే. కామినీ కాంచనాల పట్ల అనురక్తి తొలగిపోగానే మనోబుద్ధులు శుద్ధమైపోతాయి. ఆ స్థితిలో శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి రెండూ ఒక్కటే. భగవంతుడు శుద్ధ మానసానికి గోచరుడు. ప్రాచీన ఋషులు మునులు భగవంతుణ్ణి దర్శించలేదా ఏమిటి? వారు చైతన్యం ద్వారా చైతన్యాన్ని సాక్షాత్కరింప చేసుకున్నారు. గిరీష్ నవ్వుతూ, నరేంద్రుడు నాతో వాదనలో ఓడిపోయాడండి. శ్రీరామకృష్ణులు, అది కాదు సంగతి. నరేంద్రుడు అసలు విషయం నాతో చెప్పాడులే. గిరీష్ ఘోష్కు భగవదవతారం పట్ల అంతటి విశ్వాసం ఉంటే మరి నేను ఏం చేయగలను? అలాంటి విశ్వాసాన్ని వమ్ము చేయటం మంచిది కాదు కదా. గిరీష్ నవ్వుతూ, మహాశయ, మేమందరం నిరాఘాటంగా మాట్లాడుతూనే ఉన్నాం, కానీ మాస్టర్ అనగా మా నోరు మెదపకుండా కూర్చుని ఉన్నాడు. ఇతడు ఏదో ఆలోచనలో ఉన్నాడు. అయ్యా, దీన్ని గురించి మీరు ఏమంటారు? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇటువంటి వ్యక్తుల విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్పే లోకోక్తి ఒకటి ఉంది. అతిగా వాగేవాడు తన హృదయపు లోతులను అంతుపట్టనివ్వనివాడు. చెవిలో తులసిదళం పెట్టుకుని తన భక్తిని చాటేవాడు. పొడవాటి మేలిముసుగును ధరించి తాను పెద్ద పతివ్రతనని చాట చూపే స్త్రీ, కానీ నిజానికి ఆమె ప్రవర్తన సరైనదిగా ఉండదు. ఇంకా నాచుతో నిండిన కొలను దానిలో స్నానం చేస్తే సన్నిపాత జ్వరం వస్తుంది. నవ్వుతూ, కానీ ఇతడి అనగా మా విషయం వేరు. ఇతడు గంభీర స్వభావి. అందరూ నవ్వారు. చూనీలాల్, మా గురించి అందరూ పలు విధాలుగా చెబుతున్నారు. చిన్న నరేంద్రుడు, బాబూరాం ఇతడి విద్యార్థులు. ఇతడే వారిని మీ వద్దకు తోడ్కొని వస్తున్నాడని, అందువల్ల వారి చదువులు పాడవుతున్నాయని వదంతి. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇతన్నే తప్పుపడుతున్నారు. శ్రీరామకృష్ణులు, కానీ వారి మాటలను ఎవరు నమ్ముతారు? ఈ విధంగా చర్చ జరుగుతూ ఉండగా నారాయణ్ అనే అబ్బాయి గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడి వయస్సు 17 లేక 18 సంవత్సరాలు ఉంటుంది. మంచి మేనురంగు. స్కూలులో చదువుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు అతన్ని ఎంతగానో అభిమానిస్తారు. అతన్ని చూడాలని, అతడికి ఏమైనా తినిపించాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. అతడి కోసం దక్షిణేశ్వరంలో కూర్చొని విలపించేవారు కూడా. ఆయన నారాయణ్ను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. గిరీష్ నారాయణ్ను చూస్తూ, ఇతడికి ఎవరు ఉప్పు అందించారు? చూడబోతే మాయే వీటన్నిటికీ కారణం అనిపిస్తుంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఆగు, ఇప్పటికే పలువురు ఇతన్ని తప్పుపడుతున్నారు. దానికి తోడు నువ్వు కూడా ఇలా మాట్లాడతావా? పొట్టకూటి కోసమైన చింత. ఇంతలో నరేంద్రుడి గురించి ప్రస్తావన వచ్చింది. ఒక భక్తుడు, ప్రస్తుతం అతడు మీ వద్దకు అంతగా రావటం లేదు, ఎందుకట? శ్రీరామకృష్ణులు, ఒక సామెత ఉంది, పొట్టకూటి కోసమైన చింత ఆశ్చర్యకరం. అది కాళిదాసు బుద్ధిని కూడా హరించి వేస్తుంది. బలరాం, నరేంద్రుడు శివగుహ కుటుంబానికి చెందిన అన్నదా గుహ వద్దకు తరచూ వెళ్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు, అవును. నరేంద్రుడు, అన్నద మొదలైన వారు ఒక ఆఫీసు అధికారి ఇంటికి వెళ్ళి బ్రహ్మసమాజ సభలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక భక్తుడు, ఆ అధికారి పేరు తారాపదుడు. బలరాం నవ్వుతూ, అన్నదా గుహకు అహంకారం ఎక్కువ అని బ్రాహ్మణులు చెబుతూ ఉంటారు. శ్రీరామకృష్ణులు, బ్రాహ్మణులు చెప్పే అటువంటి మాటలు వినబోకు. వారి సంగతి నీకు తెలిసిందే కదా. ఎవరైనా ఏదైనా ఇస్తే అతడు మంచివాడు, లేకుంటే పనికి మాలినవాడు. అందరూ నవ్వారు. అన్నదాను నేను ఎరుగుదును, అతడు సజ్జనుడు. తృతీయ పరిచ్ఛేదం. భక్తులతో భజనానందంలో.
గది అంతా భక్తులతో నిండిపోయి ఉంది. శ్రీరామకృష్ణులు కోరటంలో తారాపదుడు శ్రీకృష్ణుని గురించి నా పాట ఒకదానిని పాడాడు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, ఆహా, ఇది అద్భుతమైన పాట. ఈ పాట నువ్వు రాసావా? ఒక భక్తుడు, అవునండి, చైతన్యలీల నాటకం కోసమని ఈయన ఈ పాటలు రాశారు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, ఈ పాట చాలా బాగా రక్తి కట్టింది. శ్రీరామకృష్ణులు కోరడంతో తారాపదుడు మరో 2 పాటలు పాడాడు. మొదటి పాటలో రాధాదేవితో పాటు శ్రీకృష్ణ ప్రేమలో పాలు పంచుకొమ్మని నితాయ్ ప్రజలకు బోధిస్తున్నాడు. పిదప తారాపదుడు గౌరాంగుని గురించి పాడాడు. భక్తులందరూ మాను పాడమని కోరారు. కానీ మా సిగ్గుతో కుంచుకుపోయి నా వల్ల కాదు అన్నాడు. గిరీష్ శ్రీరామకృష్ణులతో నవ్వుతూ, మహాశయ, మాతో పాడించటం ఎలా? శ్రీరామకృష్ణులు విసుగుతూ, ఇతడు స్కూలులో అందరికీ తన పళ్ళన్నీ చూపిస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ పాట పాడమనేసరికి సిగ్గుపడిపోతాడు. మా సిగ్గుతో తల వంచుకొని మాటా పలుకు లేకుండా కూర్చుండిపోయాడు. సురేష్ మిత్ర కాస్త దూరంలో కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు గిరీష్ ఘోష్ను చూపిస్తూ అతడితో ఆప్యాయంగా ఇలా అన్నారు, నువ్వు హద్దు అదుపు లేకుండా జీవితాన్ని గడిపాను అంటూ ఉంటావు కదా, గిరీష్ నిన్ను మించినవాడు. సురేష్ నవ్వుతూ, తెలుసునండి, ఆ విషయంలో ఇతడు మా తాత. గిరీష్ శ్రీరామకృష్ణులతో, మహాశయ, నేను పెద్దగా చదువుకోలేదు, అయినప్పటికీ జనం నన్ను విద్వాంసుడని అంటూ ఉంటారు. శాస్త్ర పాండిత్యం, ఉత్తరం దృష్టాంతం, పంచాంగం వర్షం. శ్రీరామకృష్ణులు, మహిమా చక్రవర్తి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేశాడు. అతడు గొప్ప వ్యక్తి. మాతో నువ్వు ఏమంటావు? అవునండి, నిజమే. గిరీష్, ఏమిటి శాస్త్రజ్ఞానమా? అలాంటివి ఎన్నో చూశాను. ఇప్పుడు నేను వాటి మాయలో చిక్కుకోను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నా అభిప్రాయం ఏమిటో తెలుసా? పుస్తకాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ కేవలం భగవంతుని వద్దకు చేరే మార్గాన్ని తెలియచేయగలవు. ఆ మార్గం తెలుసుకున్న పిదప పుస్తకాల, శాస్త్రాల అవసరం మరి ఉండబోదు. అటుపైన కావలసింది సాధనలో నిమగ్నమై పోవడమే. ఒక వ్యక్తికి ఒక ఉత్తరం వచ్చింది. అతడి బంధువుల కోసం కొన్ని వస్తువులను కొని తెమ్మని అందులో రాసి ఉంది. పిదప ఆ వ్యక్తి వస్తువులను కొనటానికి వెళ్ళినప్పుడు ఉత్తరం కనపడలేదు. ఎంత వెతికినా అది దొరకలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఆదుర్దాతో దానికోసం ఇక్కడా అక్కడా వెతకడం మొదలుపెట్టాడు. మరికొందరు కూడా అతడితో కలిసి వెతకసాగారు. చివరకు ఆ ఉత్తరం దొరికేసరికి ఆ వ్యక్తి ఎంతగానో సంబరపడిపోయాడు. అప్పుడు అతడు ఎంతో జాగ్రత్తగా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని దానిలో రాసిన విషయాన్ని చదివాడు. అందులో 5 సేర్ల మిఠాయి, ఒక దోవతి, ఏవో మరికొన్ని వస్తువులు తీసుకురమ్మని రాసి ఉంది. అది చదివాక అతడికి ఆ ఉత్తరం అవసరం మరి లేకపోయింది. ఉత్తరాన్ని పక్కకు పెట్టి అతడు ఆ వస్తువులను సమకూర్చటంలో నిమగ్నమైపోయాడు. ఉత్తరం అవసరం ఎంతవరకు? అందులోని విషయాలు తెలియనంతవరకే. ఆ విషయాలు తెలిసిన తర్వాత కావలసింది ఆ వస్తువులకై ప్రయత్నం చెయ్యటమే. భగవంతుని పొందే మార్గం ఏమిటో శాస్త్రాలలో తెలుపబడి ఉంది. అయితే వాటిలోని విషయాలు తెలుసుకున్న తరువాత అందుకు తగ్గట్టుగా పరిశ్రమించటం ప్రారంభించాలి. సద్వస్తువు ప్రాప్తించేది అప్పుడే. కేవలం పాండిత్యం వల్ల ఏం ఒరుగుతుంది? శాస్త్ర పండితుడు అనేక శ్లోకాలు వల్లెవేస్తూ ఉండవచ్చు. కానీ అతడికి సంసారం పట్ల అనురక్తి ఉన్నట్లయితే, అంతరంగాన కామినీ కాంచనాలను వాంఛించినట్లయితే అతడు శాస్త్ర విషయాలను అవగతం చేసుకోలేడు. అటువంటి వ్యక్తి శాస్త్రాల అధ్యయనం చేయటం వ్యర్థం. ఈ ఏడాది 20 పదునుల వర్షం పడుతుంది అని పంచాంగంలో రాయబడి ఉందనుకోండి. కానీ పంచాంగాన్ని పుచ్చుకొని పిండితే ఒక బొట్టు నీరైనా రాదు. కనీసం ఒక్క బొట్టు కూడా రాదు. అందరూ నవ్వారు. గిరీష్ నవ్వుతూ, మహాశయ, పంచాంగం పిండినప్పుడు ఒక బొట్టు అయినా నీరు రాదా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, శాస్త్ర పండితుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, కానీ అతడి దృష్టి ఎక్కడ ఉంటుంది? కామినీ కాంచనాలపైనే, దేహసుఖాలు, ధనం పైనే. రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది, కానీ దాని దృష్టి మాత్రం కింద పడి ఉన్న పీనుగులపైనే. అందరూ నవ్వారు. అది కేవలం చచ్చిన జంతువులు, పీనుగుల కోసమే వెతుకుతూ ఉంటుంది. గిరీష్తో, నరేంద్రుడు ఉన్నత శ్రేణికి చెందినవాడు. అతడు అన్నింటా ప్రతిభావంతుడే. చదువులలో, పాటలు పాడటంలో, వాయిద్యాలు వాయించటంలో, వివేక వైరాగ్యాలలో, సత్యం పలకటంలో, అన్నింటిలోనూ నిష్ణాతుడే. అతడు జితేంద్రియుడు కూడా. మాతో ఏమంటావ్? అతడు అశేష ప్రతిభావంతుడు కదా? అవునండి, నిజమే. శ్రీరామకృష్ణులు మాను దగ్గరకు పిలిచి, ఇలా చూడు,
గిరీష్కి అనురాగం, విశ్వాసం అధికం. మా అభిమానపూర్వకంగా తదేక దృష్టితో గిరీష్ వంక చూస్తూ ఉండిపోయాడు. గిరీష్ శ్రీరామకృష్ణుల వద్దకు ఈ మధ్యనే వస్తున్నాడు. అయితే మాకు అతడు ఎంతో పరిచయస్తునిగా, దీర్ఘకాల మిత్రుడిగా, అత్యంత ఆత్మీయుడిగా తోచాడు. శ్రీరామకృష్ణుల భక్త బృందమనే హారంలో గిరీష్ ఓ విశిష్ట రత్నం లాంటివాడు. నారాయణ్ శ్రీరామకృష్ణులను ఏదైనా పాట పాడమని అభ్యర్థించారు. శ్రీరామకృష్ణులు జగజ్జనని గురించి పాడసాగారు. శ్రీరామకృష్ణులు సంసారంలోని జీవుల దుఃఖాలను తమపై ఆరోపించుకున్నట్లు ఆవేదనాపూర్వకంగా పాడసాగారు. పిదప జగజ్జనని యొక్క బ్రహ్మానందం గురించి పాట పాడారు. భక్తులు ఈ పాటలను వింటూ స్తబ్దులై ఉండిపోయారు. తదేక దృష్టితో శ్రీరామకృష్ణులను చూడసాగారు. గానం పూర్తయింది. కొద్దిసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. నాకు కాస్త జలుబు చేసింది, అందుకనే బాగా పాడలేకపోయాను. చతుర్థ పరిచ్ఛేదం. సంధ్యాకాలంలో శ్రీరామకృష్ణులు. క్రమంగా సాయంకాలం అయింది. సాయంకాలపు నీలినీడలు కలకత్తా నగరంపై ప్రసరించాయి. నగరంలోని రణగుణ ధ్వని ప్రస్తుతానికి సద్దుమణిగింది. ఆలయాలలో జేగంటలు, శంఖారావాలు సాయంకాలపు హారతిని నినదించాయి. భక్తులు తమ ప్రాపంచిక పనులను పక్కన పెట్టి తమ మనస్సులను భగవచ్చింతన, ధ్యానాలలో లగ్నం చేశారు. ఈ గోధూళి వేళ శ్రీరామకృష్ణులలో ఎల్లప్పుడూ భావపారవస్యతను కలిగిస్తుంది. శ్రీరామకృష్ణులు తమ సుమధుర కంఠంతో జగన్మాత నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. భక్తులు తమ తమ స్థానాలలో కూర్చుని ఈ అద్భుతమూర్తిని తదేకంగా చూస్తున్నారు. సర్వదా భగవదనుభూతిలోనే నిమగ్నమై ఉన్న శ్రీరామకృష్ణులు ఇలా జగజ్జనని నామాన్ని జపించడంలోని అంతరార్థం ఏమిటి? భగవంతుణ్ణి ఆరాధించడం ఎలాగో లోకులకు నేర్పాలనే కదా. తర్వాత శ్రీరామకృష్ణులు జగజ్జనని సంబోధిస్తూ ఆర్ద్రంగా ఇలా ప్రార్థించారు. అమ్మా, శరణాగతోహం. నేను నీ పాదపద్మాల పట్ల శరణు వేడుకుంటున్నాను. నాకు ఎటువంటి దేహసుఖాలు వద్దు, కీర్తి ప్రతిష్టలు వద్దు. నేను అష్టసిద్ధులను కూడా కోరుకోను. నాకు కావలసిందల్లా నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తే. నాకు అటువంటి నిష్కామ అహేతుక భక్తిని ప్రసాదించు. అమ్మా, నీ భువనమోహన మాయలో నన్ను మైమరిచేట్లు చెయ్యవద్దు. అమ్మా, ఈ మాయా సంసారంలోని కామినీ కాంచనాల పట్ల అనురక్తుడనయ్యేలా చేయవద్దు. నేను భజనహీనుడను, సాధనహీనుడను, జ్ఞానహీనుడను, భక్తిహీనుడను. దయతో నాకు నీ పాదపద్మాల పట్ల భక్తిని వసగు. శ్రీరామకృష్ణుల హృదయాంతరాల నుండి వెలువడిన ఈ వేడుకోల్లోని ప్రతి అక్షరం, ప్రతి పదం భక్తుల హృదయాలను ఆర్ద్రం చేసింది. ఆయన మధురస్వరం, పసిపిల్లవాడి లాంటి కల్లాకపటం ఎరుగని నైజం భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి. మా ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. భగవన్నామాన్ని నిరవచ్ఛిన్నంగా ఉచ్చరించేవాడికి ఇక సంధ్యాకాలంతో పనేమిటి? గిరీష్ శ్రీరామకృష్ణులను తన ఇంటికి ఆహ్వానించాడు. నేడే రావాలని పట్టుపడుతున్నాడు. శ్రీరామకృష్ణులు, బాగా ఆలస్యం అవుతుందేమో. గిరీష్, లేదండి, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళవచ్చు. పైగా నేను థియేటర్కు కూడా వెళ్ళవలసి ఉంది. అక్కడ ఒక తగాదాను పరిష్కరించాలి. పంచమ పరిచ్ఛేదం. మార్గమధ్యంలో శ్రీరామకృష్ణుల భావావస్థ. సమయం రాత్రి 9 గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు గిరీష్ ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. బలరాం ఇంట్లో శ్రీరామకృష్ణులకు భోజనం ముందుగానే ఏర్పాటు చేయబడి ఉంది. అందువలన బలరాం నొచ్చుకుంటాడనే ఉద్దేశంతో శ్రీరామకృష్ణులు అతడితో ఇలా అన్నారు. బలరాం, నువ్వు నా భోజనాన్ని గిరీష్ ఇంటికే పంపించు. అక్కడే తింటాను. 2వ అంతస్తు నుండి కిందకు దిగుతున్నప్పుడు ఆయన భావపరవశులు అయ్యారు. వెంట నారాయణ్, మాలు ఉన్నారు. కాస్త వెనుక రామ్, చునీలాల్ మొదలైన భక్తులు వస్తున్నారు. శ్రీరామకృష్ణుల వెంట ఎవరు వెళ్తున్నారు అని ఎవరో అడిగారు. శ్రీరామకృష్ణులు ఎవరో ఒక్కరు ఉంటే చాలు అన్నారు. భావావస్థలో ఆయన పడిపోతారు అనే ఉద్దేశంతో నారాయణ్ ఆయనకు చెయ్యి అందివ్వబోయాడు. దీని పట్ల శ్రీరామకృష్ణులు కొద్దిగా అసహనం ప్రకటించారు. కొద్దిసేపటి తర్వాత ఆయన నారాయణ్తో ఆప్యాయంగా ఇలా అన్నారు.
నువ్వు అలా నా చెయ్యి పట్టుకుంటే చూసేవాళ్ళు నేను మత్తులో ఉన్నాను అనుకుంటారు. నా అంతట నేనే నడవగలను. గిరీష్ ఇల్లు దగ్గరలోనే ఉంది. శ్రీరామకృష్ణులు బోస్పారా కూడల్ని దాటుతున్నారు. హఠాత్తుగా ఆయన వడివడిగా నడవటం ప్రారంభించారు. భక్తులు వెనకబడిపోయారు. బహుశా ఆయన భావపరవశులయ్యారేమో. వేదాలు మనోవాక్కులకు అతీతంగా పేర్కొనే పరబ్రహ్మం గురించి చింతన చేస్తూ ఆయన ఉన్మత్తులై అడుగులు వేస్తున్నట్లుగా తోస్తోంది. కొద్దిసేపటి క్రితమే బలరాం ఇంట్లో ఆయన భగవంతుడు శుద్ధ మనస్సుకు, శుద్ధ బుద్ధికి, శుద్ధ ఆత్మకు గోచరుడు అన్నారు. ప్రస్తుతం ఆయన అదే భావంలో ఉన్నట్లుగా కనిపించారు. ఇంతలో నరేంద్రుడు కాస్త దూరం నుండి రావడం కనిపించింది. సాధారణంగా అయితే శ్రీరామకృష్ణులు అతన్ని చూడగానే నరేంద్రుడు నరేంద్రుడు అంటూ మహదానంద పడిపోయేవారు. కానీ ప్రస్తుతం నరేంద్రుడు వచ్చి ఎదురుగా నిలబడినప్పటికీ ఆయన అతన్ని పలుకరించలేదు. భావావస్థలో నిమగ్నమై ఉన్నారు కదా. గిరీష్ ఇల్లు ఉన్న వీధిలో ప్రవేశించిన పెదపనే శ్రీరామకృష్ణులు కొద్దిగా మాట్లాడగలిగారు. నరేంద్రుడితో ఇలా అన్నారు. ఏం నాయనా, బాగానే ఉన్నావు కదా. ఇందాక నేను నీతో మాట్లాడలేకపోయాను. ఆయన మాట్లాడుతున్న ప్రతి అక్షరంలో కారుణ్యం ఉట్టిపడుతోంది. ఇంకా గిరీష్ ఇంటి వాకిలికి చేరలేదు. హఠాత్తుగా ఆయన అలాగే నిలబడిపోయి నరేంద్రుడితో ఇలా అన్నారు. అసలు విషయం ఇదే. ఇది ఒకటి, అది ఒకటి. ఆయన జీవుడు జగత్తులను ఉద్దేశిస్తూ ఈ మాటలు పలికారో ఏమో. ఆయన ప్రస్తుతం తమ హృదయాంతరాలలో ఏం దర్శిస్తున్నారో. ఆయన పలికిన ఒకటి రెండు మాటలు భక్తులకు వేదవాణిలా తోచింది. పిదప నెమ్మదిగా నడుస్తూ శ్రీరామకృష్ణులు గిరీష్ ఇంట్లోకి ప్రవేశించారు. షష్ఠ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు నిత్యగోపాల్. గిరీష్ వాకిలి వద్దే నిలబడి ఆయనకు స్వాగతం పలికాడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. పైకి లేవడమే లేదు. శ్రీరామకృష్ణులు లేచి నిలబడమనేసరికి అతడు ఆయన పాదధూళి స్వీకరించి పైకి లేచాడు. తర్వాత ఆయన్ను 2వ అంతస్తులోని అతిథుల గదిలోకి తీసుకుని వెళ్ళాడు. భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. ఆయన దగ్గరగా కూర్చోవాలని, ఆయన మహోపదేశాలను వినాలని భక్తుల ఆకాంక్ష. శ్రీరామకృష్ణులు కూర్చోబోయే ముందు పక్కన ఒక వార్తాపత్రిక పడి ఉండటం చూశారు. దాన్ని చూసి ఆయన దాన్ని అక్కడ నుండి తీసివేయమన్నారు. ఎందుకంటే వార్తాపత్రికలలో ఉండేది లౌకిక సమాచారమే కదా. పరస్పర దూషణలు, అవినీతి సమాచారం మొదలైన విషయాలే కదా అందులో ఉండేది. అందుకని అది అపవిత్రం అయినది. వార్తాపత్రిక అక్కడ నుండి తొలగించిన పిదప శ్రీరామకృష్ణులు ఆసీనులయ్యారు. నిత్యగోపాల్ ముందుకు వచ్చి ఆయనకు ప్రణమిల్లాడు. శ్రీరామకృష్ణులు నిత్యగోపాల్తో, ఏమోయ్, చాలా కాలంగా నువ్వు దక్షిణేశ్వరం రావటం లేదే. నిత్యగోపాల్, ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగుండటం లేదండి. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. శ్రీరామకృష్ణులు, ఇప్పుడు ఎలా ఉంది? నిత్యగోపాల్, ఏమంత మెరుగ్గా లేదండి. శ్రీరామకృష్ణులు, మనస్సును 1-2 స్థాయిలు కిందకు తీసుకురా. నిత్యగోపాల్, లోకుల సాంగత్యం బొత్తిగా రుచించటం లేదు. వారు పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది, మరోసారి బాగా ధైర్యం కూడా కలుగుతుంది. శ్రీరామకృష్ణులు, అది సహజమే. నీతో పాటు ఎవరు ఉంటున్నారు? నిత్యగోపాల్, తారక్, కాలాంతరంలో స్వామి శివానంద. అతడు సర్వదా నాతోనే ఉంటాడు. కానీ కొన్ని సమయాల్లో అతడి సాంగత్యం కూడా రుచించడం లేదు. శ్రీరామకృష్ణులు, నాంగ్ట ఇలా చెప్పేవాడు. వాళ్ల మఠంలో సిద్ధులు సముపార్జించిన వ్యక్తి ఒకడు ఉండేవాడట. అతడు సర్వదా ఆకాశం కేసి చూస్తూ నడిచేవాడు. కానీ అతడి సహచరుడు ఒకడు వెళ్ళిపోయేసరికి అతడు ఎంతో వ్యధకు లోనయ్యాడు. శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతూ ఉండగానే భావపరవశులు అయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఇలా అన్నారు. నువ్వు వచ్చావా? నేను కూడా వచ్చాను. ఈ మాటలను ఎవరు అర్థం చేసుకోగలరు? బహుశా దేవభాష అంటే ఇదేనేమో. సప్తమ పరిచ్ఛేదం. అవతారం గురించి సంభాషణ. పలువురు భక్తులు శ్రీరామకృష్ణుల చుట్టూ కూర్చొని ఉన్నారు. నరేంద్రుడు, గిరీష్, హరిపదుడు, చునీలాల్, బలరాం, మా మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు. భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడన్న విషయాన్ని నరేంద్రుడు అంగీకరించడు. మరోవైపు గిరీష్కు ప్రగాఢ విశ్వాసం. భగవంతుడు ప్రతి యుగంలోనూ మానవ రూపాన్ని ధరించి మర్త్యలోకంలో అడుగిడతాడని.
వీరిద్దరూ ఈ విషయంపై చర్చిస్తుంటే వినాలని శ్రీరామకృష్ణులు కుతూహలపడుతున్నారు. అందువల్ల ఆయన గిరీష్తో ఇలా అన్నారు, మీరిద్దరూ ఆంగ్లంలో కాస్త చర్చించుకోండి, నాకు వినాలని ఉంది. చర్చ ప్రారంభమైంది. వంగభాషలోనే జరిగింది. మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు కూడా దొర్లుతున్నాయి. నరేంద్రుడు ఇలా అన్నాడు, భగవంతుడు అనంతుడు, ఆయన్ను అవగతం చేసుకునే సామర్థ్యం మనకెక్కడిది? ఆయన అందరిలోనూ ఉన్నాడు. మరి అటువంటప్పుడు ఆయన కేవలం ఒక వ్యక్తి ద్వారానే అవతరిస్తాడని ఎలా చెప్పగలం? శ్రీరామకృష్ణులు మృదువుగా, నరేంద్రుని మాటలతో నేను ఏకీభవిస్తాను. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆయన శక్తి వ్యక్తీకరణలో తారతమ్యాలు ఉంటాయి. కొన్ని చోట్ల ఆయన అవిద్యాశక్తి వ్యక్తమవుతూ ఉంటుంది, మరికొన్ని చోట్ల విద్యాశక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక ఆధారం గుండా ఆయన శక్తి అధికంగా అభివ్యక్తీకరిస్తోంది, మరో ఆధారం గుండా స్వల్పంగా అభివ్యక్తీకరిస్తోంది. అందుచేతనే మానవులందరూ సమానులు కారు. రామ్, ఈ వాదనలు అన్నీ వ్యర్థమే కదా? శ్రీరామకృష్ణులు తీక్షణంగా, ఊహు, వీటన్నిటిలోనూ ఒక అంతరార్థముంది. గిరీష్ నరేంద్రుడితో, భగవంతుడు మానవ రూపాన్ని ధరించడని నీకు ఎలా తెలుసు? నరేంద్రుడు, భగవంతుడు అవంగ్మానస గోచరుడు. శ్రీరామకృష్ణులు, కాదు కాదు, ఆయన శుద్ధ బుద్ధికి గోచరుడు. శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ రెండూ ఒక్కటే. ఋషులు శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ ద్వారా శుద్ధ ఆత్మను సాక్షాత్కరించుకున్నారు. గిరీష్ నరేంద్రుడితో, భగవంతుడు మానవ రూపంలో అవతరించి లోకులకు దైవ సంబంధ విషయాలు బోధించినట్లయితే మరి ఆ పనిని ఎవరు నిర్వర్తించగలరు? మానవులకు భక్తి జ్ఞానాలను ప్రబోధించే నిమిత్తం భగవంతుడు దేహధారణ చేస్తాడు. నరేంద్రుడు, అలా చేయవలసిన అవసరం ఏమిటి? భగవంతుడు మన అంతరంగంలో నుండి మనలను నడిపించగలడు. శ్రీరామకృష్ణులు, అవునవును, ఆయన అంతర్యామి రూపంలో మనకు బోధిస్తాడు. ఆ తర్వాత నరేంద్రుడు గిరీష్ తీవ్రంగా వాదించుకోవటంలో మునిగిపోయారు. భగవంతుడు అనంతుడైతే ఆయనకు అంశలు ఎలా ఉండగలవు? ఈ విషయం గురించి హామిల్టన్ అభిప్రాయం ఏమిటి? హెర్బర్ట్ స్పెన్సర్, టిండాల్, హాక్స్లీ మొదలైన వారు ఏమన్నారు? ఇటువంటి విషయాల గురించి వాదన సాగుతోంది. శ్రీరామకృష్ణులు మాతో, ఇలా చూడు, ఇటువంటి వాదనలు నాకు రుచించవు. నేను సమస్తం భగవంతునిగానే దర్శిస్తున్నాను. మరి అలాంటప్పుడు నేను ఎందుకు వాదించాలి? సమస్తం భగవంతుడే, ఆయనే సమస్తం అయి ఉన్నట్లు దర్శిస్తున్నాను. ఇది ఉంది, అది కూడా ఉంది అంటే భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు, మళ్ళీ సమస్తానికి అతీతంగా కూడా ఉన్నాడు. ఒకానొక స్థితిలో మనోబుద్ధులు రెండు అఖండంలో లీనమైపోతాయి. గిరీష్తో, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి? గిరీష్ నవ్వుతూ, ఆ విషయం గురించి నన్ను అడగటం ఎందుకు? ఏదో ఆ ఒక్క ముక్క తప్ప తక్కినవన్నీ అర్థమైనట్లు. అందరూ నవ్వారు. రామానుజుల విశిష్టాద్వైతం. శ్రీరామకృష్ణులు, మళ్ళీ నేను సమాధి స్థితి నుండి 2 మెట్లు కిందికి దిగి రానిదే ఏమీ మాట్లాడజాలను. శంకరుని అద్వైత వేదాంతం నిజమే, రామానుజుల విశిష్టాద్వైతము నిజమే. నరేంద్రుడు, విశిష్టాద్వైతం అంటే ఏమిటి? శ్రీరామకృష్ణులు, అది రామానుజాచార్యుల సిద్ధాంతం. దాని ప్రకారం జీవజగత్ విశిష్ట బ్రహ్మం అంటే పరబ్రహ్మం జీవజగత్తులతో ప్రతిపాదింపబడుతోంది. బ్రహ్మం, జీవులు, జగత్తు అన్నీ కలిసి ఒక్కటే. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి బిల్వఫలం బరువును తూచాలి అనుకున్నాడు అనుకుందాం. అందునిమిత్తం అతడు ఆ ఫలం పెంకును, కండను, విత్తనాలను వేరు చేశాడు. కానీ ఎవరైనా పండు బరువును తెలుసుకోవాలి అంటే కేవలం దాని కండను మాత్రమే తూచుతారా ఏమిటి? కండ, పెంకు, విత్తనాలు అన్నింటినీ కలిపి బరువు తూచవలసి ఉంటుంది. మొదట్లో కేవలం కండ మాత్రమే సార పదార్థమని, పెంకు, విత్తనాలు నిస్సారమని తోస్తుంది. అయితే పిదప విచారణ చేసి చూస్తే పెంకు, విత్తనాలు, కండ అన్నీ ఒకే ఫలానికి చెందినవిగా గ్రహించగలవు. కండ దేనికైతే చెందినదో పెంకు, విత్తనాలు కూడా దానికే చెందినవి. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో మొదట్లో నేతి నేతి అంటూ విచారణ చేయవలసి ఉంటుంది. బ్రహ్మం జీవుడు కాదు, జగత్తు కాదు. ఈ విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. బ్రహ్మం ఒక్కటే వస్తువు, తక్కినదంతా అవస్తువు. అటు పిమ్మట కండ దేనికైతే చెందినదో పెంకు, విత్తనాలు కూడా దానికే చెందినవని బోధ కలుగుతుంది. దేనినైతే బ్రహ్మం అంటున్నామో దాని నుండే జీవజగత్తులు ఉద్భవించాయని బోధ కలుగుతుంది. నిత్యం దేనికైతే చెందినదో లీల కూడా దానికి చెందినదే.
అందుచేతనే రామానుజాచార్యులు జీవజగత్ విశిష్ట బ్రహ్మం అన్నారు. విశిష్టాద్వైత సిద్ధాంతం అంటే ఇదే. అష్టమ పరిచ్ఛేదం. భగవద్ దర్శనం అవతార పురుషులు. శ్రీరామకృష్ణులు మాతో, నేను భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తున్నాను. ఇక నేను దేని గురించి విచారణ చేయాలి? భగవంతుడే సర్వము అయి ఉన్నట్లు దర్శిస్తున్నాను. ఆయనే జీవులు జగత్తుగా అయి ఉన్నాడు. కానీ ఆంతరంగిక చైతన్యం ప్రాప్తించకుండా సర్వత్రా వ్యాప్తమై ఉన్న చైతన్యాన్ని తెలుసుకోలేము. విచారణ ఎంతవరకు? భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోని కోనంతవరకే. అయితే కేవలం నోటి మాటలతో అది సాధ్యపడదు. నేను దర్శిస్తున్నది ఇదే. భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు. ఆయన కృపతో చైతన్యం ప్రాప్తించుకోవాలి. చైతన్యం ప్రాప్తించుకున్నప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు అలా సమాధి స్థితిని పొందిన వ్యక్తి ఒక్కోసారి తన దేహాన్ని మరిచిపోతాడు. కామినీ కాంచనాల పట్ల ఆసక్తి తొలగిపోతుంది. భగవద్విషయాలు తప్ప అన్యమైనది ఏదీ రుచించదు. అటువంటి వ్యక్తి లౌకిక విషయాలు వింటే ఎంతో యాతనకు గురి అవుతాడు. ఆంతరంగిక చైతన్యాన్ని ప్రాప్తించుకున్నప్పుడే సర్వత్రా వ్యాప్తమై తన చైతన్యాన్ని తెలుసుకోగలం. నరేంద్రునికి ఉపదేశం. కాళీయే బ్రహ్మం. పిదప శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. భగవంతుణ్ణి గురించి విచారణ చేయడం ద్వారా లభ్యమయ్యే జ్ఞానం ఒక విధంగా ఉంటుంది. ఆయన్ను ధ్యానించడం ద్వారా మరో విధంగా తెలుసుకుంటాం. అయితే భగవంతుడే తన స్వరూపాన్ని వెల్లడి చేసినప్పుడు ఆ జ్ఞానం వేరే విధంగా ఉంటుంది. భగవంతుడు భక్తునికి భగవదవతార తత్వాన్ని తెలియచేసినప్పుడు, మానవ రూపంలో తన లీలను ఎలా ప్రదర్శిస్తాడో వెల్లడి చేసినప్పుడు మరి విచారణ చేయవలసిన అవసరం, ఎవరికి వివరించాల్సిన అవసరం ఉండబోదు. ఇది ఎలాంటిదో తెలుసా? ఒక వ్యక్తి చీకటి గదిలో ఉన్నాడు అనుకుందాం. వెలుగు కోసమని అతడు అగ్గిపుల్లను వెలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా అగ్గిపుల్లను గీయగా ఉన్నట్లుండి వెలుగు వస్తుంది. అదేవిధంగా భగవంతుడు మనకు మేరుపులా దివ్య ప్రకాశాన్ని ఇచ్చినట్లయితే సంశయాలన్నీ సమసిపోతాయి. ఈ విధంగా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోగలమా? శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తమ పక్కన కూర్చోమన్నారు. ఎంతో ఆప్యాయంగా అతడి క్షేమ సమాచారాల గురించి అడుగుతున్నారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో, కాళీమాతను 3-4 రోజుల పాటు ధ్యానించాను, కానీ ఏమీ ప్రాప్తించలేదు. శ్రీరామకృష్ణులు, నెమ్మదిగా ప్రాప్తిస్తుంది. కాళీ అంటే వేరే ఎవరో కాదు. ఎవరైతే బ్రహ్మమో ఆయనే కాళీ కూడా. కాళీమాత ఆద్యాశక్తి. భగవంతుడు నిష్క్రియుడై ఉన్నప్పుడు నేను దానిని బ్రహ్మం అంటాను. సృష్టి స్థితి లయాలను నిర్వహించేటప్పుడు శక్తి అంటాను, కాళీ అంటాను. దేనినైతే నువ్వు బ్రహ్మం అంటున్నావో దానినే నేను కాళీ అంటాను. బ్రహ్మం కాళీలు వేర్వేరు కాదు. అవి అగ్ని, దాని దహనశక్తి వంటివి. అగ్ని గురించి ఆలోచించినప్పుడు దాని దాహక శక్తి గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది. కాళీని అంగీకరిస్తే బ్రహ్మాన్ని కూడా అంగీకరించవలసి ఉంటుంది. బ్రహ్మాన్ని అంగీకరిస్తే కాళీని కూడా అంగీకరించవలసి ఉంటుంది. బ్రహ్మం శక్తి వేర్వేరు కాదు. బ్రహ్మాన్నే నేను శక్తి కాళీ అంటాను. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. గిరీష్ థియేటర్కు వెళ్ళడానికని హరిపదునితో ఒక బండి పిలిపించమని చెప్పాడు. హరిపదుడు బండి పిలవడానికి వెళ్తూ ఉండగా శ్రీరామకృష్ణులు నవ్వుతూ అతడితో ఇలా అన్నారు. బండిని పిలుచుకురావటం మరిచిపోకు సుమా. అందరూ నవ్వారు. హరిపదుడు నవ్వుతూ, అయ్యా, నేను ఆ పని మీదనే వెళ్తున్నాను. అటువంటప్పుడు దాన్ని ఎలా మరిచిపోగలను? గిరీష్ శ్రీరామకృష్ణులతో, మిమ్మల్ని వదిలి నేను థియేటర్కు వెళ్ళవలసి వస్తోంది. శ్రీరామకృష్ణుడు, లేదు, నువ్వు రెండింటినీ పట్టుకోవాలి. జనక మహారాజు, భగవంతుడు, సంసారం రెండింటినీ పట్టుకుని పొర్లే పాత్ర నుండి పాలు తాగేవాడు. అందరూ నవ్వారు. గిరీష్, థియేటర్ వ్యవహారాలన్నీ ఆ కుర్రవాళ్లకే వదిలివేయాలని అనుకుంటున్నాను. శ్రీరామకృష్ణులు, వద్దు, ఇదే మంచిది. పలువురికి ఉపకారం జరుగుతోంది కదా. నరేంద్రుడు మెల్లగా, ఇప్పుడిప్పుడే శ్రీరామకృష్ణులను భగవంతుడు అవతార పురుషుడు అన్నాడు. మళ్ళీ థియేటర్కు కూడా వెళ్ళాలని అంటున్నాడు. నవమ పరిచ్ఛేదం. సమాధి స్థితి, భావావస్థలలో శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తమకు దగ్గరగా కూర్చోపెట్టుకుని తదేకంగా అతన్ని చూడసాగారు. ఉన్నట్లుండి శ్రీరామకృష్ణులు అతడికి మరికాస్త దగ్గరగా జరిగారు. నరేంద్రుడు అవతారవాదాన్ని అంగీకరించడు. కానీ అందువల్ల కలిగే నష్టం ఏమిటి? నరేంద్రుడి పట్ల శ్రీరామకృష్ణుల ప్రేమ పొంగి పరవళ్లు తొక్కుతోంది. ఆయన నరేంద్రుడి ఒంటిని నిమురుతూ బృందావనంలో గోపికలు రాధాదేవితో చెప్పిన ఈ మాటలను పలికారు. నీ మనస్సు గాయపడితే పడనివ్వు. మా మనస్సులు కూడా గాయపడ్డాయి.
విచారణ ఎంతవరకు? పిదప శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ఇలా అన్నారు. వాదనలు చేస్తున్నంత వరకు ఆ వ్యక్తి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేడు. మీరు ఇందాక వాదించుకున్నారు కదా, కానీ అది నాకు రుచించలేదు. విందు భోజనం జరుగుతున్న ఇంట్లో శబ్దం వినిపించేది. అతిథులు భోజనానికి కూర్చోనంత వరకే. అన్నం కూరలు వడ్డించగానే మూడు వంతులు సద్దు మణుగుతుంది. అందరూ నవ్వారు. ఇంకా తక్కిన పదార్థాలు వడ్డించే కొద్దీ శబ్దం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. చివరకు పెరుగు వడ్డించాక కేవలం సుప్ అన్న సవ్వడి మాత్రమే వినవస్తుంది. భోజనానంతరం అతిథులు నిద్రకు ఉపక్రమిస్తారు. అంతా నిశ్శబ్దం అయిపోతుంది. మనం భగవంతుని వైపు ఎంతగా పురోగమిస్తే విచారణ వాదనలు అంతగా తగ్గిపోతాయి. ఆయనను ప్రాప్తించుకున్న పిదప శబ్దం అంటే విచారణలు వాదనలు ఆగిపోతాయి. తర్వాత నిద్ర అంటే సమాధి స్థితి. శ్రీరామకృష్ణులు నెమ్మదిగా నరేంద్రుడి శరీరాన్ని నిమురుతూ అతడి చుబుకాన్ని పుచ్చుకొని ఆప్యాయంగా హరి ఓం హరి ఓం హరి ఓం అంటున్నారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నరేంద్రుడిలో ఆయన సాక్షాత్తు నారాయణుణ్ణి దర్శిస్తున్నారా? శ్రీరామకృష్ణులు క్రమంగా బాహ్యస్పృహను కోల్పోతున్నారు. ఆయన చేతులు నరేంద్రుడి పాదాలపైనే ఉన్నాయి. అదే స్థితిలో ఆయన నరేంద్రుడి దేహాన్ని నెమ్మదిగా నిమరసాగారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారో క్రమక్రమంగా ఆయన స్థితిలో మార్పు వచ్చింది. ఆయన చేతులు జోడించి నరేంద్రుడితో ఇలా అన్నారు. దయచేసి ఒక పాట పాడు. అప్పుడు నేను మళ్ళీ సాధారణ స్థితికి వస్తాను. లేకుంటే నా కాళ్ల మీద నేను నిలబడలేకపోతున్నాను. తర్వాత శ్రీరామకృష్ణులు కొద్దిసేపటి వరకు చిత్తరువులా నిశ్చలంగా కూర్చుండిపోయారు. తదనంతరం భావపారవశులై ఇలా అన్నారు. రాధాదేవి యమునా నదిలో పడిపోకుండా జాగ్రత్తగా అడుగులు వేయి. ఆహా, ఆమె శ్రీకృష్ణ ప్రేమలో పిచ్చిదే అయిపోయింది. పిదప భావావస్థ మరింత తీవ్రమైంది. శ్రీరామకృష్ణులు ఒక పాటలోని చరణాలను తెలుపుతూ ఇలా అన్నారు. శ్రీరామకృష్ణులు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఎవరినీ పట్టించుకోవటం లేదు. చివరకు నరేంద్రుడిని కూడా గుర్తించలేదు. ఆయన ఎక్కడ కూర్చున్నారో కూడా ఆయనకు ఎరుకలేదు. ఆయన మనస్సు సంపూర్ణంగా భగవంతుడిలో లీనమైపోయినట్లుగా ఉంది. ఉన్నట్లుండి ఆయన గౌరాంగుని ప్రేమలోని ఉన్మత్తత అంటూ లేచి నిలబడ్డారు. మళ్ళీ కూర్చొని ఇలా అన్నారు. ఒక వెలుగు వస్తున్నట్లుగా నేను కాంచుతున్నాను. కానీ అది ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావడం లేదు. నరేంద్రుడు పాట పాడాడు. ఈ పాటను వింటూ శ్రీరామకృష్ణులు ప్రగాఢ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. నిమీలిత నేత్రాలు, స్పందహీన దేహం. సమాధి స్థితి నుండి బాహ్యస్పృహ కలిగింది. తన నేస్తాలు కనబడకపోయినట్లయితే పిల్లలు అడిగే రీతిలో ఆయన ఇలా అన్నారు. నన్ను దక్షిణేశ్వరానికి ఎవరు తీసుకువెళ్తారు? రాత్రి బాగా పొద్దుపోయింది. చీకటి రాత్రి. శ్రీరామకృష్ణులు వెళ్ళడానికి బండి రప్పించారు. భక్తులు బండి పక్కన గౌరవ సూచకంగా నిలబడ్డారు. శ్రీరామకృష్ణులను ఎంతో జాగ్రత్తగా బండిలోకి ఎక్కించారు. ఆయన ఇంకా భావావస్థలోనే ఉన్నారు. బండి బయలుదేరింది. భక్తులు బండి కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయారు. పిదప తమ తమ ఇళ్లకు బయలుదేరారు. దశమ పరిచ్ఛేదం. మా మనోగతం. ఆ నిశీదిలో సర్వత్రా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. భక్తులు తమ హృదయ మధ్యంలో పరమహంస శ్రీరామకృష్ణదేవుల అద్భుతమూర్తిని దర్శిస్తూ ఆయన అమృతవాక్కులను స్మరిస్తూ నెమ్మదిగా తమ ఇళ్లకేసి అడుగులు వేస్తున్నారు. వారి అంతరంగాలలో ఒకటే ప్రార్థన. నీ మోము నగుపరిచి నా వ్యధను పూర్తిగా తొలగించినాడవు దేవా. నీ అందచందమును ఇంద్రజాలము మదిన భ్రమ చెందజేసినది దేవా. మా ఇలా తలపోస్తూ నడుస్తున్నాడు. భగవంతుడు నిజంగానే మానవ రూపంలో అవతరిస్తాడా? అనంత స్వరూపుడైన భగవంతుడు పరిమితమైన 3.5 మూరల మనిషి దేహాన్ని దాలుస్తాడా? విచారణ చేసి అర్థం చేసుకున్నది ఏమిటి? ఏమీ లేదు. శ్రీరామకృష్ణులు ఎంత చక్కగా చెప్పారు. విచారణ ఉన్నంత వరకు సద్వస్తువు ప్రాప్తించదు అని తెలుసుకో. అది కూడా నిజమే. అల్పమైన ఈ బుద్ధితో అనంతుడైన భగవంతుణ్ణి తెలుసుకోగలమా? ఒక సేరు పాత్రలో 4 సేర్లు పాలు పడతాయా ఏమిటి? అయితే భగవంతుడు అనుగ్రహించి తన కృపాకటాక్ష వీక్షణాన్ని ప్రసరించినట్లయితే సంశయాలన్నీ పటాపంచలైపోతాయి. ఛిద్యంతే సర్వ సంశయాః.
అవతారవాదాన్ని విశ్వసించటం ఎలా? అయితే ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులే విశదపరిచినప్పుడు ఎందుకు విశ్వసించకూడదు? ఆయనే చెప్పారు కదా, విశ్వాసం విశ్వాసం విశ్వాసం, గురువాక్యాల పట్ల అమోఘమైన విశ్వాసం. ఓ ప్రభో, ఈ సంసారమనే సాగరంలో జీవితమనే సూర్యుడు అస్తమించబోతున్నాడు. నేను ఇంకా దిక్కుతోచక అటు ఇటు తిరుగాడుతున్నాను. నీ కృపాకటాక్ష వీక్షణాన్ని పరపి నన్ను ఈ ఘోర సంసారం నుండి తరింపచెయ్యి. నాకు వేరే మార్గం లేదు. నువ్వే శరణ్యం, నువ్వే శరణ్యం. భగవత్కృపతో నాకు ఆయన వాక్కుల పట్ల నమ్మకం కుదిరింది. తక్కిన వారిని వారి ఇచ్చ వచ్చిన రీతిలో పలుకనివ్వు. కానీ నేను మాత్రం దేవతలకు సైతం దుర్లభమైన ఈ విశ్వాసాన్ని వదులుకుంటానా ఏమిటి? జ్ఞాన చర్చలు చేస్తూ చేస్తూ ఫౌస్ట్ లాగా తయారవ్వాలా ఏమిటి? బయట వెన్నెల పిండారబోస్తూ ఉండగా ఫౌస్టులాగా గదిలో ఒంటరిగా చీకటిలో కూర్చొని అరే ఏమీ తెలుసుకోలేకపోయానే, సైన్సు ఫిలాసఫీలు అన్నీ వ్యర్థం అయిపోయాయే, ఇక ఈ నా జీవనానికి అర్థం ఏమిటి అని తలపోస్తూ విషపాత్రను చేతపట్టుకుని ఆత్మహత్యకు పాల్పడాలా? లేకపోతే అల్స్టార్ మల్లె అజ్ఞానపు భారాన్ని మోయలేక గండశిలపై శిరస్సు ఉంచి మృత్యువు కోసం ఎదురు చూడాలా? లేదు లేదు, ఈ పండితుల మల్లె పరిమితమైన ఈ బుద్ధితో అతి నిగూఢమైన రహస్యాన్ని భేదించే ప్రయత్నం చేయాలని నాకు లేదు. ఒక సేరు పాత్రలో 4 సేర్ల పాలు పడతాయా ఏమిటి? నేను గురువాక్యాలనే శరణు వేడుతాను. ఆహా, ఎంత చక్కని మాట! గురువాక్యాల పట్ల విశ్వాసం. ఓ భగవంతుడా, నాకు నీ పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రసాదించు. నిరర్ధక ప్రేలాపనల్లో నన్ను ఇరికించవద్దు. నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి అంటే అహేతుక భక్తిని ప్రసాదించు. నీ భువనమోహన మాయలో నన్ను సమ్మోహితుణ్ణి అయ్యేలా చేయవద్దు. ఈ విధంగా ఆలోచిస్తూ ఆ నిశీదిలో తన ఇంటికేసి సాగిపోతున్నాడు. గిరీష్ది ఎంతటి విశ్వాసం! అతడు శ్రీరామకృష్ణులను 2-3 సార్లు దర్శించాడో లేదో, అంతే. ఆయనతో ఇలా అన్నాడు, ప్రభు, మానవ రూపంలో అవతరించిన భగవంతుడివే నువ్వు. నన్ను సంసారమనే ఈ మృత్యుకూపం నుండి తరింపచేయి. గిరీష్ చెప్పింది వాస్తవమే. భగవంతుడు మానవ రూపంలో అవతరించకపోతే మరి జనులకు తన ఇంటి మనిషిలా ఎవరు బోధిస్తారు? భగవంతుడు ఒక్కడే వస్తువు, తక్కినదంతా అవస్తువు, అస్తిత్వం లేనిది అని ఎవరు ఉపదేశిస్తారు? కామిని కాంచనాలనే పశువాంచలలో బద్ధుడైన మనిషిని విముక్తుణ్ణి చేసి మళ్ళీ అమృతత్వానికి అధికారిగా చేయడం మరి ఎవరికి సాధ్యం? గీతలో చెప్పబడింది కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఆహా, శ్రీరామకృష్ణులది ఎంతటి మహోన్నతమైన ప్రేమ! నారాయణ్ కోసం విలపిస్తారు. నరేంద్రుడి కొరకు పిచ్చివారే అయిపోతారు. ఆయన ఇలా అంటూ ఉంటారు, నరేంద్రుడు, నారాయణ్, రాఖాల్, భవనాథ్, పూర్ణుడు, బాబురాం మొదలైన వారు అందరూ సాక్షాత్తు నారాయణులే సుమా. నా కొరకు దేహధారణ చేసి ఈ భూమి మీదకు వచ్చారు. అటువంటి ప్రేమ ఇతడు ఫలానా మనిషి అన్న బుద్ధితో కలిగే ప్రేమ కాదు. ఇది దైవీ ప్రేమ. ఈ బాలురు సాక్షాత్తు నారాయణులే అన్న భావంతో జనించే ప్రేమ. ఈ బాలురు పవిత్ర హృదయులు. స్త్రీలను ఎన్నడూ ఐహిక దృష్టితో వీక్షించిన వారు కాదు. లేసమాత్రమైన కామగంధం లేనివారు. అందుకనే వీరిలో భగవంతుడు అధికంగా ప్రకాశిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అంతర్దృష్టి కలవారు. అందువల్లనే ఎవరు విషయాసక్తులో, ఎవరు సరళ హృదయులో చూడగానే తెలుసుకోగలరు. అటువంటి సరళ హృదయులను చూడగానే వారిని సాక్షాత్తు నారాయణులుగా ఎంచి వారిని సేవించాలి అని చూస్తారు. వారికి స్నానం చేయిస్తారు, వారిని నిద్రపుచ్చుతారు, వారిని చూడాలని విలపిస్తారు. పదే పదే కలకత్తాకు వస్తూ ఉంటారు. తమ గృహస్థ భక్తులతో ఇలా అంటూ ఉంటారు, ఈ బాలురను పిలిపించి భోజనాలు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇది మాయా జగత్తుకు చెందిన ఐహిక ప్రేమ, లేక స్వచ్ఛమైన భగవత్ ప్రేమ? కేవలం మట్టి ప్రతిమకే పరమ నిష్ఠతో షోడశోపచార పూజ చేస్తాము. మరి అటువంటప్పుడు నరరూపం దాల్చిన ఈ పరిశుద్ధాత్ములను పూజించలేమా ఏమిటి? పైగా మీరు భగవంతుని ప్రత్యేక లీలలో ఆయన కార్యంలో అనుచరులుగా పాలు పంచుకోవడానికి వచ్చినవారు. ఆయనకు జన్మజన్మలోనూ సహచరులు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి చూడగానే బాహ్య చైతన్యాన్ని కోల్పోతారు. నరేంద్రుడిలో భగవత్శక్తి విశేషంగా ప్రకాశిస్తుంది. అతన్ని చూడగానే ఆయన నరేంద్ర నరేంద్ర అంటూ పిచ్చివారే అయిపోతారు. సహజంగానే భగవదుద్దీపన కలుగుతోంది. ఓ నరేంద్ర, నువ్వు నిజంగానే ధన్యుడవు సుమా. నువ్వు ఆ పురుషోత్తముడి అపార ప్రేమకు పాత్రుడవయ్యావు. ఈ విధంగా ఆలోచిస్తూ భక్తులందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఏకాదశ పరిచ్ఛేదం.
అంతరంగికులతో బలరాం ఇంట్లో. సోమవారం ఏప్రిల్ 6, 1885. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు దాటింది. చైత్రమాసం. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో బలరాం ఇంటి అతిథుల గదిలో కూర్చొని మాతో సంభాషిస్తున్నారు. తమ బాలభక్తులను చూడాలని, దేవేంద్ర ఇంటికి వెళ్ళడానికని ఆయన కలకత్తా వచ్చారు. శ్రీరామకృష్ణులు సర్వదా ప్రేమోన్మత్త స్థితిలోనో లేక సమాధి స్థితిలోనూ నిమగ్నులై ఉంటారు. అయినప్పటికీ ఆయన అనునిత్యం తమ ఆంతరంగిక భక్తుల ఆధ్యాత్మికోన్నతి గురించి విచారిస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు తమ పసిబాలుర కోసము పక్షులు రెక్కలు రాని తన పిల్లల కొరకు ఎలా ఆరాటపడుతూ శ్రద్ధగా పోషించి పెంచుతాయో, అలాగే శ్రీరామకృష్ణులు తమ అంతరంగ భక్తులకు భగవల్లబ్ధి ఎలా కలుగుతుందా అని చింతన చేస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణులు మాతో 3 గంటలకు వస్తావని చెప్పావు, అందుకే వచ్చేశాను. కానీ ఎండ విపరీతం. అవునండి, మీకు చాలా శ్రమ కలిగింది. భక్తులు శ్రీరామకృష్ణులకు విసనకర్రలతో వీస్తున్నారు. శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రుడు బాబూరాం కోసమని వచ్చాను. పూర్ణుడిని తోడ్కొని రాలేదు. ఎందుకని? అతడు నలుగురిలోకి రావడం ఇష్టపడడు. అందరి ముందు మీరు కనుక అతన్ని ప్రశంసిస్తే ఆ విషయం ఇంట్లో వారి చెవిన పడుతుందేమోనని అతడి భయం. పుస్తకాలలో ఉపదేశాలు, సాధు సాంగత్యం. శ్రీరామకృష్ణుడు ఆ మాట నిజమే. ఇక మీదట అలా చేయనులే. అది సరే, నువ్వు పూర్ణుడికి ధర్మోపదేశాలు చేస్తున్నావు కదా, అది చాలా మంచిది. మా విద్యాసాగర్ బడివాచకాలలోనే చాలా ధర్మోపదేశాలు ఉన్నాయి. ఉదాహరణకు, భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించు, నీవలే నీ పొరుగువాడిని ప్రేమించు మొదలైనవి. ఇటువంటి పాఠాలు నేర్పుతున్నందుకు తల్లిదండ్రులు కోపగిస్తే మేమేం చేయగలం? శ్రీరామకృష్ణులు పుస్తకాలలో గ్రంథకర్తలు ఎన్నో నీతులు రాస్తారు. కానీ ఈ పుస్తకాలు రాసిన వాళ్లే ఈ విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. సాధు సాంగత్యం ద్వారానే ఈ విషయాలను అవగతం చేసుకోగలం. సర్వసంగ పరిత్యాగి ఉపదేశం ఇచ్చినప్పుడు మాత్రమే లోకులు ఈ విషయాలను శ్రద్ధగా ఆలకిస్తారు. కేవలం నోటి మాటల పండితులు లేక పుస్తకాలు రాసే విద్వాంసుల ఉపదేశాలు వారికి రుచించవు. వైద్యుడు తన పక్కన బెల్లం అచ్చులను పెట్టుకుని రోగులకు బెల్లం తినవద్దని సలహా ఇస్తే వారు ఆ సలహాను ఖాతరు చేయరు. అది సరే, పూర్ణుడికి భావావస్థలు ఏమైనా కలుగుతున్నాయా? బయటకు ఎటువంటి భావావేశం కానరాదు. ఒకరోజు మీరు పలికిన మాటలనే నేను అతడితో చెప్పాను. శ్రీరామకృష్ణులు ఏ పలుకులు? మీరు చెప్పారు కదా, ఆధారం సామాన్యమైనదైతే ఆ వ్యక్తి తన భావావేశాలను నియంత్రించుకోలేడు అని. ఆధారం కనుక పెద్దదైతే అతడి అంతరంగాన భావావేశం తీవ్రంగా ఉంటుంది. కానీ అతడు ఆ లక్షణాలను బయటకు ప్రకటించడు. మీరు చెప్పినట్లు పెద్ద చెరువులోకి ఏనుగు దిగితే అది చెరువులో ఎటువంటి అలజడిని కలిగించలేదు. అది చెరువులోకి దిగినట్లు కూడా తెలియరాదు. కానీ అది ఒక చిన్న మడుగులోకి కనుక దిగినట్లయితే పరిస్థితి తారుమారైపోతుంది. నీరు అల్లకల్లోలమై బయటకు కూడా చెదురుతుంది. శ్రీరామకృష్ణులు పూర్ణుడు తన భావావేశాలను బయటకు చూపించడు. అతడి స్వభావం వేరు. మరికొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఏమంటావు? కళ్ళు బాగా ప్రకాశవంతంగా కొట్టొచ్చినట్లు కానవస్తాయి. శ్రీరామకృష్ణులు కళ్ళు కేవలం ప్రకాశవంతంగా ఉంటే సరిపోదు. అయితే దివ్యనేత్రాలు వేరుగా ఉంటాయి. అది సరే, ఆ పిదప అంటే శ్రీరామకృష్ణులు కలిసిన పిమ్మట అతడికి ఏమైనా దర్శనాలు కలిగాయా? అవునండి, ఈ విషయమై అతడితో మాట్లాడాను. భగవచ్చింతన చేయగానే, భగవంతుడి నామాన్ని జపించగానే కళ్ళ వెంట నీళ్లు స్రవించడం, రోమాంచితం అవడం వంటివి జరుగుతున్నాయని గత 4-5 రోజులుగా నాతో చెబుతూ ఉన్నాడు. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. తర్వాత ఇలా అన్నాడు. పూర్ణుడు బహుశా తన ఇంటి వాకిలి వద్ద నిలబడి మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. మనలో ఎవరైనా ఆ దారిలో వెళ్తే వెంటనే పరుగున వచ్చి వారికి నమస్కారం చేస్తాడు. శ్రీరామకృష్ణులు ఆహా. ఇలా సంభాషణ జరిగిన పెదప శ్రీరామకృష్ణులు దిండును ఆనుకుని కాసేపు విశ్రమించారు. బయటకు వెళ్ళాడు. కాసేపటి తర్వాత అతడు 12 సంవత్సరాల బాలుడినొకడిని తోడ్కొని వచ్చాడు. ఆ బాలుడి పేరు క్షీరోద్. పనిచేస్తున్న స్కూల్లోనే చదువుకుంటున్నాడు. ఈ అబ్బాయి చాలా మంచివాడు. భగవద్విషయాలు వినడంలో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కళ్ళు 2 లేడి కళ్ళలాగా ఉన్నాయి. క్షీరోద్ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు.
పిదప ఎంతో భక్తిభావంతో ఆయన పాదాలను ఒత్తసాగాడు. శ్రీరామకృష్ణులు మాతో రాకాల్ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. అతడికి కూడా ఒంట్లో బాగోలేదు. ఏదో కురుపు లేచిందట. అతడు త్వరలో తండ్రి కాబోతున్నాడని విన్నాను. పల్టూ వినోద్లు ఎదురుగా కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ పల్టూతో ఇలా అన్నారు. నువ్వు మీ తండ్రి గారికి ఏమని చెప్పావు? మాతో ఈ అబ్బాయి తండ్రి ఇతన్ని ఇక్కడకు రావద్దనేసరికి ఇతడు ఘాటుగా సమాధానం ఇచ్చాడట. పల్టుతో చెప్పబోయి ఏమని చెప్పావు? పల్టు, నేను ఆయనతో ఇలా అన్నాను. అవును, నేను శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్తున్నాను. ఇందులో తప్పు ఏమిటో చెప్పండి. శ్రీరామకృష్ణులు మాలు నవ్వారు. అవసరమైతే ఇంకా ఘాటుగా చెబుతాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో, ఏమయ్యా, అంత దూరం వెళ్ళటం మంచిదేనంటావా? లేదండి, అంతగా మితిమీరటం మంచిది కాదు. శ్రీరామకృష్ణులు నవ్వారు. శ్రీరామకృష్ణులు వినోద్తో, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు అక్కడకు అనగా దక్షిణేశ్వరానికి రావడం లేదేం? వినోద్, వద్దామనే అనుకున్నానండి, కానీ ఒంట్లో బాగుండటం లేదు. మళ్ళీ సుస్థి చేస్తుందేమోనని అక్కడకు రాలేదు. శ్రీరామకృష్ణులు, ఒకసారి దక్షిణేశ్వరానికి రారాదు? అక్కడి గాలి మంచిది, నీకు స్వస్థత చేకూరుతుంది. ఇంతలో చిన్న నరేంద్రుడు గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు కాళ్ళు మొహం కడుక్కోవటానికి వెళ్తున్నారు. చిన్న నరేంద్రుడు తువ్వాలనొకదాన్ని చేతబట్టుకుని ఆయనకు నీరు అందివ్వడానికి వెళ్ళాడు. మా కూడా వెంట ఉంటున్నాడు. శ్రీరామకృష్ణులు, విపరీతమైన ఎండలు. అవునండి. శ్రీరామకృష్ణులు, నువ్వు ఆ చిన్న గదిలో ఎలా ఉంటున్నావు? మేడపైన ఉన్న ఆ గదిలో వేడిగా ఉంటుంది కదూ? అవునండి, చాలా వేడిగా ఉంటుంది. శ్రీరామకృష్ణులు, పైగా నీ భార్యకు మతి సరిగ్గా లేదాయే. ఆమెను చల్లగా ఉన్న గదిలో ఉంచు. అవునండి, ఆమెను కింద ఉన్న గదిలోనే పడుకోమని చెప్పాను. శ్రీరామకృష్ణులు అతిథుల గదిలోకి తిరిగి వచ్చి కూర్చున్నారు. మాతో, నువ్వు గత ఆదివారం దక్షిణేశ్వరానికి రాలేదేం అని అడిగారు. అయ్యా, మా ఆవిడ ఇంట్లో ఒక్కతే ఉన్నది. ఆమెకు తోడుగా ఎవరూ లేనందున రాలేకపోయాను. శ్రీరామకృష్ణులు బండిలో నిము గోస్వామి వీధిలోని దేవేంద్రుని ఇంటికి వెళ్తున్నారు. వెంట చిన్న నరేంద్రుడు, ఇంకా ఒకరిద్దరు భక్తులు ఉన్నారు. దారి పొడవునా శ్రీరామకృష్ణులు పూర్ణుడి గురించే మాట్లాడుతూ ఉన్నారు. అతడి కోసం ఆరాట పడుతున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, ఆధారం విశేషమైనది, లేకుంటే తన కోసం నాతో జపం ఎలా చేయిస్తాడు? అతడికి ఈ విషయాలు ఏవీ తెలియవు. పూర్ణుడి కోసం శ్రీరామకృష్ణులు బీజమంత్రాన్ని జపించారని విని మా తదితర భక్తులు నివ్వెరపోయారు. శ్రీరామకృష్ణులు, ఇవాళ అతన్ని తీసుకువచ్చి ఉంటే బాగుండేది. అతన్ని ఎందుకు తోడ్కొని రాలేదు? చిన్న నరేంద్రుడు నవ్వడం చూసి శ్రీరామకృష్ణులు భక్తులు కూడా నవ్వారు. శ్రీరామకృష్ణులు ఆనందంతో అతన్ని చూపిస్తూ మాతో ఇలా అన్నారు. చూడు చూడు, ఎలా నవ్వుతున్నాడో. ఏమీ ఎరుగనట్లు. అతడి మనస్సులో ఏమీ లేదు. భూమి, భార్య, ధనం, ఈ మూడు అతడి మనస్సులో లేనే లేవు. కామినీ కాంచనాలు మనస్సు నుండి పూర్తిగా తొలగిపోనిదే భగవత్ సాక్షాత్కారం కలుగదు. బండి దేవేంద్రుని ఇంటివైపుగా వెళ్తోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో ఒకసారి దేవేంద్రునితో ఇలా అన్నారు. నేను నీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. అప్పుడు దేవేంద్రుడు ఇలా అన్నాడు. నేను కూడా ఇందు నిమిత్తమే ఇవాళ ఇక్కడకు వచ్చాను. వచ్చే ఆదివారం నాడు మీరు మా ఇంటిని పావనం చెయ్యాలి. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. కానీ నీకు ఆదాయం తక్కువ. ఎక్కువ మందిని పిలిపించవద్దు. పైగా బండి బాడుగ కూడా ఎక్కువే. దేవేంద్రుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ఆదాయం తక్కువైతే మాత్రం ఏమిటి? రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసినా సరే నెయ్యి తినాలి. ఆ మాటలు విని శ్రీరామకృష్ణులు చాలాసేపు నవ్వుతూ ఉండిపోయారు. కొద్దిసేపట్లో బండి దేవేంద్రుని ఇల్లు చేరింది. శ్రీరామకృష్ణులు దేవేంద్రుడితో ఇలా అన్నారు. దేవేంద్ర, నా భోజనానికి అంటూ పెద్దగా ఏర్పాట్లు ఏమీ చేయవద్దు. నాకు మామూలు భోజనమే సరిపోతుంది. ఇవాళ ఒంట్లో కాస్త నలతగా ఉంది. ద్వాదశ పరిచ్ఛేదం. భక్తులతో దేవేంద్రుడి ఇంట్లో. పిదప శ్రీరామకృష్ణులు దేవేంద్రుడి ఇంట్లోకి వెళ్ళి భక్తులతో పాటు అతిథుల గదిలో ఆసీనులయ్యారు. సాయంకాలం అయింది. గదిలో దీపం వెలుగుతోంది. చిన్న నరేంద్రుడు, రామ్, గిరీష్, దేవేంద్ర, అక్షయ్, ఉపేంద్ర మొదలైన భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంగా కూర్చున్నారు. ఆయన ఒక బాలభక్తుణ్ణి చూస్తూ ఆనందంతో పరవశలవుతున్నారు. అతన్ని చూపుతూ భక్తులతో ఇలా అన్నారు. మనిషిని సంసారంలో బంధించే భూమి, భార్య, ధనం అనే మూడు వస్తువుల పట్ల ఇతడికి అనురక్తి అనేది ఎంతమాత్రం లేదు. ఈ మూడు వస్తువులపైన కనుక మనస్సును ఉంచినట్లయితే అటువంటి మనస్సు భగవంతునిపై లగ్నం కాదు.
ఇతడికి ఇంకా ఏదో దర్శనం కూడా కలిగింది. భక్తుడితో చెప్పబోయ్, నువ్వేం చూశావో చెప్పు. కామినీ కాంచనాలు బ్రహ్మానందం. భక్తుడు నవ్వుతూ, పెద్ద పెద్ద పెంట కుప్పలను చూశాను. కొందరు వాటిపైన కూర్చున్నారు, మరికొందరు వాటికి దూరంగా కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు, భగవంతుణ్ణి మరిచిపోయిన సంసార జీవులు పరిస్థితి ఎలా అవుతుంది అనేదే ఇతడు చూశాడు. అందుకనే ఇతడు మనస్సు నుండి అవన్నీ తొలగిపోతున్నాయి. కామిని కాంచనాల నుండి మనస్సు వైదొలిగినట్లయితే ఇక చింతించే పని ఏముంది? ఆహా, ఇంతటి విచిత్రం! నేను ఎన్నో జపధ్యానాలు చేసిన తర్వాతనే ఇవన్నీ నన్ను వదిలిపోయాయి. ఇతడి మనస్సు నుండి ఇవన్నీ ఇంత త్వరగా అడుగంట ఎలా తొలగిపోయాయి? కామాన్ని వదిలించుకోవటం సామాన్య విషయమా ఏమిటి? 6 మాసాల తర్వాత నా ఛాతీ అదోలా అవసాగింది. అప్పుడు చెట్టు కింద పడిపోయి బోరున విలపించసాగాను. అమ్మతో ఇలా మొరపెట్టుకున్నాను, అమ్మ, అలా కనుక అయినట్లయితే కత్తితో గొంతు కోసుకుంటాను. భక్తులతో కామినీ కాంచనాల మనస్సు నుండి తొలగిపోతే ఇక ఏం మిగులుతుంది? అప్పుడు ఉండేది కేవలం బ్రహ్మానందం మాత్రమే. కాలాంతరంలో స్వామి రామకృష్ణానంద శశి ఈ మధ్యనే శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ ఉన్నాడు. అతడు విద్యాసాగర్ కళాశాలలో BA మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీరామకృష్ణులు అతడి గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, ఆ అబ్బాయి మనస్సు అప్పుడప్పుడు ధనం వైపుకు వెళ్తుంది, కానీ కొందరి మనస్సు అటువైపు వెళ్ళనే వెళ్ళదు. కొందరు యువకులు వివాహం చేసుకోలేరు. భక్తులు నిశ్శబ్దంగా ఆయన పలుకులు వింటున్నారు. అవతార పురుషులను ఎవరు గుర్తించగలరు? శ్రీరామకృష్ణులు భక్తులతో, మనస్సు నుండి కామినీ కాంచనాలు సంపూర్ణంగా తొలగిపోనిదే అవతార పురుషులను గుర్తించడం కష్టం. వంకాయలు అమ్మేవాడిని రత్నం విలువ ఎంత అని ప్రశ్నించగా అతడు దానికి బదులుగా 9 వీసల వంకాయలు ఇస్తాను అన్నాడు. అంతకు మించి ఒక్కటి కూడా ఎక్కువ ఇవ్వనన్నాడు. ఈ మాటలు విని భక్తులందరూ నవ్వారు. చిన్న నరేంద్రుడు బిగ్గరగా నవ్వాడు. అతడు ఈ పలుకులలోని అంతరార్థాన్ని వెంటనే పసిగట్టాడని శ్రీరామకృష్ణులు గ్రహించారు. శ్రీరామకృష్ణులు, ఇతడు ఎంతటి కుశాగ్ర బుద్ధియో చూడండి. నాంక్టా కూడా ఇలాగే చటుక్కున అర్థం చేసుకోగలిగేవాడు. గీత, భాగవతం మొదలైన శాస్త్ర విషయాల్లో ఏది కావాలంటే అది చటుక్కున అర్థం చేసుకునేవాడు. బాల్యం నుండే కామినీ కాంచనాల త్యాగం. ఇది ఎంత ఆశ్చర్యకరం! చాలా కొద్ది మందికి మాత్రమే ఇలా అవుతుంది. అలా కామినీ కాంచనాల పరిత్యాగం చేయని వ్యక్తి కాకి పొడిచిన పండులాంటి వాడు. కాకి పొడిచిన పళ్లను భగవంతునికి సమర్పించలేము సరికదా, వాటిని స్వయంగా తినాలన్న సంకోచమే. కొందరు మొదట్లో ఎన్నో పాపాలు చేసుంటారు, కానీ వృద్ధాప్యంలో భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఇది గుడ్డిలో మెల్ల. ఫలానా మల్లిక్ తల్లి గొప్పింటికి చెందింది, ఆమె నన్ను వేశ్యలు ఉద్ధరింపబడరా అని అడిగింది. మొదట్లో ఆమె అటువంటి పనులు ఎన్నో చేసి ఉంది, అందుకే అలా అడిగింది. దానికి నేను ఇలా చెప్పాను, వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. అయితే ఇక మీదట అటువంటి తప్పులు చేయబోనని శపథం చేసి వ్యాకుల చిత్తంతో విలపిస్తే వారు కూడా ఉద్ధరింపబడతారు. ఊరకే హరినామం జపిస్తే ఏమిటి ప్రయోజనం? హృదయపూర్వకంగా విలపించాలి. త్రయోదశ పరిచ్ఛేదం. భజనానందం సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు. తర్వాత మృదంగం తాళాలతో సంకీర్తన ప్రారంభమైంది. గాయకుడు కేశవభారతి నుండి శ్రీ గౌరాంగుడు సన్యాసాన్ని గైకొన్ని సన్నివేశం గురించి పాట పాడసాగాడు. ఈ పాట వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులు అయ్యారు. తర్వాత గాయకుడు శ్రీకృష్ణుడి కొరకు బృందావన గోపిక యొక్క విరహవేదన్ను వర్ణించే పాట పాడాడు. తన శ్రీకృష్ణుణ్ణి వెనక్కు ఇచ్చివేయమని ఆమె మాధవీలతతో ప్రాధేయపడుతోంది. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు, నా ప్రాణానికి ప్రాణమైన శ్రీకృష్ణుడు నివసించే మధురానగరం ఇక్కడ నుండి ఎంత దూరం అని అర్థం వచ్చే కొన్ని చరణాలు జోడిస్తున్నారు. పిదప ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. చాలాసేపటి వరకు అలాగే నిశ్చలంగా ఉండిపోయారు. తర్వాత క్రమంగా సమాధి స్థితి నుండి కొద్దిగా బాహ్యస్పృహలోకి వచ్చారు, కానీ ఇంకా భావావస్థలోనే ఉన్నారు. ఆ స్థితిలోనే ఆయన భక్తుల గురించి మాట్లాడసాగారు. మధ్య మధ్యలో జగజ్జననితో కూడా సంభాషిస్తున్నారు. శ్రీరామకృష్ణులు భావావస్థలోనే, అమ్మ, అతన్ని నీ వద్దకు లాగివేసుకో. నేను ఇక ఎక్కువగా అతడి గురించి యోచించజాలను. మాతో నా మనస్సు నీ బావమరిది వైపు కొద్దిగా మళ్ళీ ఉంది. గిరీష్తో నువ్వు ఎన్నెన్నో బూతు మాటలు మాట్లాడావు. పోనీలే, అవన్నీ ఆ విధంగా బయటపడటమే మంచిది. కొందరికి చెడు రక్తం కారణాన జబ్బు చేస్తోంది. అలాంటి చెడు రక్తం ఎంతగా వదిలిపోతే అంత మంచిది. మనిషి ఉపాధిని నాశనం చేసేటప్పుడు శబ్దం వస్తుంది.
కట్టె కాలేటప్పుడు చిట్ పట్ శబ్దం చేస్తుంది. పూర్తిగా కాలిపోయిన తర్వాత ఏ శబ్దమూ ఉండదు. నువ్వు రోజురోజుకు పరిశుద్ధుడవైపోతావు. రోజురోజుకు నువ్వు విశేషంగా ఉన్నతి నొందుతావు. లోకులు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. నేను ఎక్కువగా రాలేను. ఏది ఏమైనా నీకు దానంతటా అదే సిద్ధిస్తుందిలే. శ్రీరామకృష్ణుల భావావస్థ తీవ్రం కాసాగింది. మళ్ళీ ఆయన జగజ్జననితో సంభాషించసాగారు. శ్రీరామకృష్ణులు జగజ్జననితో, అమ్మ, మంచివాడిని మంచి చేయటంలో ఏమున్నది గొప్పతనం? అమ్మ, చచ్చినవాడిని చంపడం వల్ల ఏం ఒరుగుతుంది? ఎదురుగా నిలబడ్డవాడిని చంపడంలోనే కదా నీ మహిమ బయటపడేది. శ్రీరామకృష్ణులు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. మళ్ళీ ఉన్నట్టుండి కాస్త బిగ్గరగా ఇలా అన్నారు. నేను దక్షిణేశ్వరం నుండి వచ్చాను. అమ్మా, నేను వెళ్తున్నాను. దూరం నుండి తల్లి పిలుపు విని పిల్లవాడు బదులు పలికే రీతిలో ఉంది శ్రీరామకృష్ణులు మాట్లాడే తీరు. మళ్ళీ ఆయన సమాధి స్థితిలో నిశ్చలంగా కూర్చుండిపోయారు. భక్తులు రెప్పవాల్చకుండా ఆయన్నే చూస్తున్నారు. భావావస్థలోని ఆయన, నేను పూరీలు ఇక తినను అన్నారు. ఆయన్ను దర్శించడానికి వచ్చిన పొరుగింటి వైష్ణవ గోస్వాములు ఒకరిద్దరు లేచి వెళ్ళిపోయారు. చతుర్దశ పరిచ్ఛేదం. రామ్, గిరీష్ ప్రభృత భక్తులతో శ్రీరామకృష్ణులు. తర్వాత శ్రీరామకృష్ణులు భక్తులతో ఉల్లాసభరితంగా ముచ్చటించసాగారు. చైత్రమాసపు ఎండలు విపరీతంగా దంచివేస్తున్నాయి. దేవేంద్రుడు పాల ఐస్ క్రీం తయారు చేయించాడు. దానిని అతడు శ్రీరామకృష్ణులకు భక్తులకు సమర్పించాడు. మా లో స్వరంలో ఎన్కోర్ ఎన్కోర్ అంటే వన్స్ మోర్ మన్స్ మోర్, ఐస్ క్రీంను మరోసారి ఇవ్వండి అని అర్థం అంటున్నాడు. అది విని భక్తులు పగలబడి నవ్వసాగారు. ఐస్ క్రీంను చూసి శ్రీరామకృష్ణులు పసిబాలుని వలె ఎంతగానో ఆనందపడిపోయారు. శ్రీరామకృష్ణులు కీర్తనలు సుమధురంగా ఉన్నాయి. గోపికల స్థితిని హృదయంగమంగా చిత్రీకరించారు. నాకియ్యవా నా నాథుని, నాకివ్వవే ఓ మాధవి. అది గోపికల ప్రేమోన్మాద స్థితి. ఎంతటి ఆశ్చర్యం! గోపికల శ్రీకృష్ణుడికై పిచ్చివారే అయిపోయారు. ఒక భక్తుడు మరో భక్తుణ్ణి చూపిస్తూ, ఇతడిది సఖీభావం, గోపీభావం అన్నాడు. రామ్, ఇతడిలో రెండు భావాలు ఉన్నాయి. మధుర భావము ఉంది, నానులా కఠోర భావం కూడా ఉంది. శ్రీరామకృష్ణులు, ఏమయ్యా, నువ్వేమంటావు? పేదప శ్రీరామకృష్ణులు సురేంద్ర గురించి అడిగారు. రామ్, కబురు పంపానండి, కానీ రాలేదు. శ్రీరామకృష్ణులు, పాపం ఆఫీస్ పనిలో బాగా అలసిపోతాడు. ఒక భక్తుడు, రాంబాబు మీ గురించి రాస్తున్నాడండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఏం రాస్తున్నాడు? భక్తుడు, పరమహంసల వారి భక్తి అనే పేరుతో ఒక వ్యాసం రాస్తున్నాడు. శ్రీరామకృష్ణులు, మంచిది. దీనితో రామ్ పేరు మారుమ్రోగిపోతుంది. గిరీష్ నవ్వుతూ, అతడు మీ శిష్యుడననే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. శ్రీరామకృష్ణులు, నాకు శిష్యులు గిష్యులు అంటూ ఎవరూ లేరు. నేను శ్రీరాముడి దాసానుదాసులను. ఇరుగు పొరుగు వ్యక్తులు కొందరు వచ్చారు, కానీ వారిని చూసి శ్రీరామకృష్ణులు ప్రసన్నులు కాలేదు. ఆయన ఇలా అన్నారు, ఇది ఎలాంటి పొరుగు? ఇక్కడ భక్తి తత్పరులు ఎవరూ తారసపడటం లేదే. దేవేంద్రుడు శ్రీరామకృష్ణులను ఇంటి లోపలకు తీసుకువెళ్ళి ఆయనను ఉపాహారం మొదలైనవి సమర్పించాడు. తర్వాత ఆయన ప్రసన్నవదనంతో వచ్చి మళ్ళీ అతిథుల గదిలో ఆసీనులయ్యారు. భక్తులు ఆయనకు సమీపంగా కూర్చున్నారు. ఉపేంద్రనాథ్ ముఖోపాధ్యాయ కాలాంతరంలో కలకత్తాలో పేరు మోసిన ప్రచురణకర్త అయ్యాడు. అక్షయ్ కుమార్ సేన్ బెంగాలీ భాషలో పద్యరూపంలో శ్రీరామకృష్ణ పుంది అనే పేరుతో ఆయన జీవిత చరిత్రను రచించిన వ్యక్తి. శ్రీరామకృష్ణులకు రెండు వైపులా కూర్చుని ఆయన పాదాలను సేవించసాగారు. ఆయన దేవేంద్రుడి ఇంటి స్త్రీల గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. శ్రీరామకృష్ణులు, పల్లెటూరి ఆడపడుచులు కదా, చాలా మంచి స్వభావం కలవారు, భక్తి తత్పరులు. శ్రీరామకృష్ణులు ఆత్మారాములు కదా. ఆనంద తన్మయత్వంలో ఈ పాట పాడారు. గిరీష్ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా గిరీష్కి నమస్కారం చేశారు. పిదప దేవేంద్రాది భక్తులు ఆయన్ను బండిలో ఎక్కించారు. బండి దక్షిణేశ్వరంగా వైపుగా బయలుదేరింది. దేవేంద్రుడు ఇంట్లోకి వచ్చి చావడిలో
పొరుగింటి వ్యక్తి ఒకడు ఒక మూలగా ఉన్న బెంచి మీద ఆదమర్చి నిద్రపోతూ ఉండటం గమనించాడు. నిద్ర లేపేసరికి అతడు కళ్ళు నులుముకుంటూ లేచి పరమహంసదేవులు వచ్చారా అని అడిగారు. అది విని అందరూ గొల్లున నవ్వారు. ఆ వ్యక్తి శ్రీరామకృష్ణులను దర్శిద్దామని ఆయన కంటే ముందుగానే వచ్చాడు. కానీ బాగా ఉక్కపోస్తూ ఉండటంతో చావడిలోకి వచ్చి బెంచ్ మీద కాస్త విశ్రమిద్దాము అనుకున్నాడు. తీరా చూస్తే ఆదమర్చి నిద్రపోయాడు. శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వరాభిముఖంగా పయనిస్తోంది. శ్రీరామకృష్ణులు మాతో ఆనందంగా ఇలా అన్నారు. ఇవాళ బోలెడు కుల్ఫీ అంటే ఐస్ క్రీం తిన్నాను. నువ్వు దక్షిణేశ్వరం వచ్చేటప్పుడు 4-5 పట్రా. కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ ఇలా అన్నారు. ప్రస్తుతం నా మనస్సు ఈ కుర్రవాళ్ల వైపు లాగుతోంది. చిన్న నరేంద్రుడు, పూర్ణుడు, ఇంకా నీ బావమరిది. మీరనేది ద్విజుని గురించేనా? శ్రీరామకృష్ణులు ద్విజుడి సంగతి సరే కానీ నేను చెప్పేది అతడి అన్న గురించి. ఓహో. బండి దక్షిణేశ్వర కాళికాలయం దిశగా సాగిపోతోంది. ఇది 38వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.